నన్ను నాశనం చేసి ఎంత పేర్లెట్టు అట్టుకుపోయి అది కాదు చేసింది ఎవడో ఎందుకు మేడం గారు బుకే పట్టుకోండి మేడం బుకే పెట్టుకోండి ఒకసారి బుకే పట్టు సార్ తాటకేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ శ్రీ కామర వెంకట ఆంజనేయులు గారు వారిని కూడా స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గోపాల ఆంజనేయ స్వామి దేవాలయ చైర్మన్ శ్రీ స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ గంధాలయ కమిటీ చైర్మన్ శ్రీ అదేవిధంగా బీజేపీ మండలి వీరందరినీ కూడా స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ సిరిగినేడి గాంధీ గారిని తల్లికి మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లెపూ మంగళారతులు బంగారు పంటలే మాణిక్యం గారి కుటుంబ సభ్యులందరికీ కూడా వారిని మనందరం కూడా ఈరోజు అభినందించాలి. అలాగే తుమ్మలపల్లి మాణిక్యం గారిని స్మరించుకుంటూ అటువంటి వారు దాతలు అనేది చాలా ముఖ్యం. ఏ కార్యక్రమం అయినా సరే అటువంటి దాతలను మనందరం కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే వారు ఇచ్చినటువంటి దానికి వారు చేసినట్టు దానికి సార్థకత చేకూరుతుంది. సో ఆ విధంగా స్కూల్ని ఈరోజు నేను ఇక్కడికి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి రావటం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా కలవటం, ముఖ్యంగా పేరెంట్స్ని స్టూడెంట్స్ని అందరినీ కూడా కలవటం సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలి. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి విద్యార్థులకి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలనే ఒక సంకల్పంతో మన యువ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు పాఠశాల కన్నా ధీటుగా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో లోకేష్ గారు చూసినటువంటి కృషి ఫలితంగా 17 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల్లో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి విద్యా విధానాన్ని అమలు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మనందరం కూడా చూసామంటే గతంలో కోడిగుడ్డుతో సహా బొమ్మలు వేసుకుని పంపేవారు. అటువంటి విధానాన్ని ఈరోజు రద్దు చేసి లోకేష్ గారు ఒకటే చెప్పారు, మన రాజకీయ నాయకుల బొమ్మలు కాదు, దీని మీద విద్యా వ్యవస్థలో ఎంతో మంది సేవలు అందించినటువంటి ఉన్నారు, సమాజంలో ఉన్నతమైనటువంటి ఉన్నారు, వారి పేర్లు పెడితే వాటికి సార్థకత చేకూరుతుందనే ఆలోచనతో ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారు పేరు పెడితే బాగుంటుందని కూడా సూచించితే దాన్ని మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. అంటే డొక్కా సీతమ్మ గారి గురించి విద్యార్థులు తెలుసుకోవాలి, పబ్లిక్ తెలుసుకోవాలి డొక్కా సీతమ్మ గారు అంటే ఎవరనేది. సో ఆ విధంగా వారి గురించి వారి పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు మన విద్యార్థులకి పిల్లలకి ఇచ్చేటటువంటి కిట్లకి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్స్ అని పెట్టారు. అంటే మన భారత మాజీ ఉపరాష్ట్రపతి పేరు పెట్టి ఒక ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి దానికి కూడా ఒక మంచి పేర్లు పెట్టి విద్యార్థులకి ఒక ఉన్నతమైనటువంటి విధంగా వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. స్కూల్ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేటటువంటి పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారిని ఈరోజు విద్యాశాఖకి అడ్వైజర్గా పెట్టి వారి ద్వారా విద్యార్థులకి ఒక విలువలతో కూడినటువంటి పాఠ్యాంశాలను కూడా అందించడం జరుగుతుంది.
లోకి నియమించడం జరిగింది. అలాగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టారు. అది ఒక గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్కే పరిమితమైనటువంటి ఇటువంటి మీటింగుల్ని మనం ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చేసుకుంటున్నామంటే దానికి కారణం లోకేష్ గారిని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సో దీని ద్వారా ఇటు టీచర్స్ కి, పేరెంట్స్ గా మనకి, పిల్లలకి ఒక అనుబంధం ఏర్పడుతుంది. స్కూల్స్ లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. మీరు పిల్లలకి ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఈ సభ ద్వారా, ఈ మీటింగ్ ద్వారా ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావచ్చు. అలాగే పిల్లలకి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కార్డులను కూడా అసెస్మెంట్ చేసే విధంగా ప్రైవేట్ స్కూల్స్ లో ఉండే ఏదైతే ఉండేయో అవన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పెట్టారు. ప్రైవేట్ స్కూల్స్ కన్నా ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు నేను 20 మంది ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాల కన్నా ధీటుగా ఇక్కడ ఉపాధ్యాయులు కానీ అందరూ మెరిట్ మీద వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, అలాగే ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా బెటర్గా ఉంటున్నాయి. దీన్ని మన అందరం కూడా, ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ప్రభుత్వ పాఠశాలకి పంపించే విధంగా కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.